ప్రస్తుతం ఎక్కువ మంది తమ ఐఆర్టీసీ ఐడి ద్వారా ఆన్లైన్లో రైలు టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఒక్కోసారి బంధువులు స్నేహితులకి కూడా తమ ఐడితో టికెట్స్ తీసుకుని సాయం చేస్తూ ఉంటారు. ఉద్దేశం మంచిదైనప్పటికీ ఈ తరహా విధానాన్ని రైల్వే శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యక్తిగత ఐడితో ఇతరులకి టికెట్ బుక్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించబోతోంది. దీనికి సంబంధించి బుకింగ్ నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పుని స్పష్టంగా పేర్కొంది. రైల్వే చట్టం సెక్షన్ 143 ప్రకారం కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ కింద టికెట్లు బుక్ చేసే అవకాశం ఉంది. వీరు మాత్రమే ఇతరులకి టికెట్ బుక్ చేస్తారు. ఈ నిబంధనని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదంటే 10,000 రూపాయల వరకు జరిమానా, లేదంటే జైలు శిక్షతో పాటు జరిమానా 2 విధించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఐడితో కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే ఇక నుంచి టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్తో లింకు చేసుకున్న వినియోగదారుడు నెలకి 24 టికెట్లు, ఆధార్ లింక్ లేకుండా అయితే 12 టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా వినియోగదారుడితో పాటు అతడి కుటుంబీకులే. వీరు కాకుండా స్నేహితులు, ఇతరులకి టికెట్ బుక్ చేస్తే రైల్వే చట్టం సెక్షన్ 143 నిబంధనని అతిక్రమించినట్టే. టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు పారదర్శకత కోసమే రైల్వే శాఖ ఈ రూల్ తీసుకువచ్చింది. అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ముందు స్లీపర్ కోచ్లు, అలానే ఏసీ కోచ్లలో జనరల్ బోగి వాళ్లు నిబంధనలకి విరుద్ధంగా ప్రయాణించడం అరికట్టాలని రైల్వే శాఖని కోరుతున్నారు. రైళ్లలో ఎంతో మంది రూల్స్ బ్రేక్ చేస్తూ ప్రయాణిస్తున్నారని, ముందు వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ తర్వాత ఇలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్స్ రైల్వే శాఖని కోరుతున్నారు.